బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సభకు హాజరు కాని ఎమ్మెల్యేలపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగిందని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. కొంతమంది ఎమ్మెల్యేలు సభకు రావడం లేదని ఆరోపించారు. ఒక ఎంప్లాయీ కంపెనీకి డ్యూటీకి వెళ్లకపోతే జీతం కట్ చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే శాసనసభకి రాని వారికి జీతాలు తీసుకునే అర్హత లేదని చెప్పారు. దీనిపై పార్లమెంటులో ఒక చట్టం తీసుకురావాలని కోరారు. అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా ఇచ్చి పంపించొచ్చుగా అంటూ అన్నారు. జనవరి 25, 26 ఈ 4 రోజులు కూడా మనం ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవం గురించి అది మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే నేను ఈ 2 సంవత్సరాలు బట్టి స్పీకర్గా ఉన్నాను కాబట్టి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఏదో సెక్రటేరియట్ అసెంబ్లీ దీపాలతో అలంకరిస్తాం తప్పించి పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయలేకపోతున్నాం. అలాగే స్కూల్ పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఒక ఆలోచన చేసాం. అందుకే పూర్వం మనం అంటాం మన సభ, ఇది జనసభ, ఇది ఈ సభ జనసభ అనేవారు. అసెంబ్లీ అంటే జనం సభ అని చెప్తూ ఉండేవారు. అది ఒకసారి గుర్తు చేసుకొని దీంట్లో పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఎలా చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసాం. మీకు మొదటి నుంచి కూడా మనకు ఉన్న సాంప్రదాయం ఏంటంటే పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరినీ వచ్చి సాయంత్రం పూట ఒక కార్యక్రమం పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది.